వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. ఉమ్, అమ్మ ఇక్కడ వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఏంటి అసలు? వాళ్ళు 3-4 ఇయర్స్ నుండి ఉంటుండ్రు. మీకు తెలిసినప్పుడు వీళ్ళే అనుకున్నారా అసలు మీరు? ఏం అనుకోలేదు అసలు, మాకు ఐడియా కూడా రాలేదు ఇట్లా చేస్తారా అని, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మేము. అంటే తెలిసినప్పుడు ఏమనిపించింది మీకు? తెలిసినప్పుడు అంతేం అనిపించలేదు, అంత వాళ్ళ చేస్తారా అని అనిపించింది అంతే. అంటే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు ఏదైనా అంబులెన్స్ ఇక్కడికి రావటం కానీ అవి ఏమైనా సౌండ్ ఏమన్నా విన్నారా మీరు? ఏం వినలేదు అసలు, ఏం వినవట్లేదు. వాళ్ళు వచ్చినట్టు కూడా ఏం కనవట్లేదు మాకు. అంటే జస్ట్ నార్మల్ అంబులెన్స్ సౌండ్ కానీ అవేమన్నా సౌండ్లు వచ్చినా అందరం మా లైన్ వాళ్ళు అందరం వస్తాం బయటకి. చాలా అలర్ట్ అవుతాం, అందరం కలిసే ఉంటాం మేము, మంచిగా యూనిట్గానే ఉంటాం. వాళ్ళకి ఏమైనా కార్ ఉందండి? కారు ఉందండి, ఉంది. మాక్సిమం దాంట్లో కార్లో ఏమన్నా తీసుకుని వెళ్ళుండొచ్చు. ఐడియా లేదు. ఇప్పుడు అంటే మీరు మేము లేచినప్పుడు అయితే ఏం కనబడలేదు, సైలెంట్గానే ఉన్నది, సైలెంట్గానే ఉన్నారు. అంటే ఒక నెల రోజుల నుంచి ఏమన్నా ఏం తెలీదు. మార్నింగ్ ఎప్పుడో వెళ్ళిపోతారు, నైట్ కూడా ఎప్పుడో వస్తారు. మేము పడుకున్నాకనే వస్తారు వాళ్ళు. అంత ఎర్లీ అంటే మార్నింగ్ ఒకవేళ లేట్ టైం వెళ్తే మాత్రం కనబడతారు అంతే. అంటే సిరికి వివాహేతర సంబంధం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎవరైతే హరికృష్ణ అనే ఆ వ్యక్తి ఉన్నాడో అతను భర్తేనా లేకపోతే? తెలీదండి, అదైతే తెలీదండి. మామూలుగా హస్బెండ్ వైఫ్ ఉంటారు కాబట్టి హస్బెండ్ వైఫ్ అనుకుంటాం, కానీ అట్లా రిలేషన్ ఏమనుకోము కదా, అది మాత్రం తెలీదండి. ఏదైనా పండగలకి కావచ్చు లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ కి బర్త్డే పార్టీస్ కి అలా వచ్చేదా? ఇన్వైట్ చేస్తే అందరిలోకి ఏమన్నా వచ్చేది, మేము కూడా వెళ్ళేది. మేము కూడా బర్త్డే పార్టీలకని సారీ ఫంక్షన్ కానీ వెళ్ళినాం మేము కూడా. చాలా ఫ్రీగా ఉంటారు వాళ్ళు, ఫ్రీగా ఉంటారు. 3-4 ఇయర్స్లో మాకేం డౌట్ ఇట్లా ఏం రాలేదు. వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు డాడీ మమ్మీ అని పిలిస్తే ఎంతైనా మేము అట్లనే అనుకుంటారు కదా, పేరెంట్స్ అని అనుకుంటారు ఎవరైనా. 3-4 ఇయర్స్ నుండి అయితే మాతోటి కానీ డ్రైన్ వాళ్ళతో బిహేవియర్ కూడా ఏం బాగానే ఉంది. ఒక 1 month నుంచి వాళ్ళ అమ్మాయిని చూస్తే, సిరి వాళ్ళ అమ్మాయిని చూస్తే ఏమన్నా నీరసంగా కానీ అలాంటివి ఏమన్నా కనిపించాయి? హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నావు, అవి మాత్రమే తెలుసు. ఇక మిగతా ఏం తెలియదు. అంటే ఆమెకు కొంచెం నీరసంగా ఉండడం, బలం కొంచెం ఉంటారు కదా, స్ట్రాంగ్ తక్కువ ఉండడం, ఆమె ఫుడ్ సరిగ్గా తీసుకోదు. ఈ మధ్య కాలంలో ఈమె అంటే మామూలుగా బాగా యాక్టివ్గానే ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళాలరా అట్లా ఇట్లా అని చెప్పేది అన్నట్టు. ఇప్పుడు చదవట్లేదు, ఎడ్యుకేషన్ కూడా మధ్యలోనే ఆపేసింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే మామూలుగా వెళ్తూ ఉండేదా కాలేజ్కి ఏమన్నా? ఇప్పుడు ఈ మధ్య కాలం ఆపేసిందా? ఈ మధ్య కాలంలో అంటే స్టడీ అయిపోయిందని చెప్పింది మాకు, అంతే. మనం ఎంత డెప్త్గా వెళ్ళాం కదా, అంతే కదా. వాళ్ళ తమ్ముడు ఎలా ఉండేవాడు? నాని తమ్ముడు బాగానే ఉండేవాడు, ఫ్రీగానే. మా చిన్న పిల్లలు వాళ్ళతో కూడా ఆడుకుంటూ ఉండేటోడు చిన్నప్పుడు. ఎంత ఉంటుంది అక్క వయసు అబ్బాయికి? అబ్బాయికి 15-16 దాకా ఉంటాయి. 15-16 అంతే ఉంటుంది. అక్క ఎప్పుడైనా అంటే నార్మల్గా ఈ అమ్మాయి గట్టిగా అరవటం కానీ ఏడవటం కానీ అవేమన్నా విన్నారా? ఎందుకంటే ఆ అమ్మాయి తన ప్రేమించిన వ్యక్తితో ఇంట్లో నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను తీసుకెళ్ళిపో పెళ్లి చేసుకో అని అనింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి, వాళ్ళ స్నేహితులు చెప్తున్నారు. సో ఎప్పుడైనా వినటం కానీ కొంచెం సాడ్గా ఉండటం కానీ అవేమన్నా? కూడా అంత బిజీగానే ఉంటాం. నేను కూడా బిఎడ్ చేస్తా, ఇంట్లో స్టిచ్చింగ్ కానీ ఇంత బిజీగానే ఉంటాను. నేను అంత అబ్జర్వ్ చేయలేదు. సౌండ్స్ వినడితే ఖచ్చితంగా మేము వెళ్తాం, ఇన్వాల్వ్ అవుతాం. అదేమంత భయపడేమేమి ఉండదు, వెళ్తాం. అనుమానంగా ఏమైనా కనిపించింది అంటే కొంచెం అందరూ డల్ గా ఉండటం కావచ్చు, లేకపోతే సడన్ గా బయటికి వెళ్ళటం, లేదా ఇంట్లో టెన్షన్ గా ఉండటం కానీ ఈ మధ్య కాలంలో ఏమైనా గమనించారా? ఎప్పుడైనా ఒకసారి ఆలోచించుకున్నా? లేదు లేదు, చేయలేదు. వాళ్ళు మామూలుగానే బిజీ లైఫ్ వాళ్ళది. మార్నింగ్ వెళ్తాడు, తను కూడా టీసీ కలెక్టర్, ఆమె కూడా బ్యూటీషియన్, అంతే. ఆ బిజీలోనే వెళ్ళిపోతారు వాళ్ళు, ఎప్పుడు కనబడరు. ఏదైనా అకేషన్ వీళ్ళు కూడా అంత మూగారు, ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు కాబట్టి మూగారు. కాకపోతే ఫంక్షన్స్ కానీ వీలుంటే వాళ్ళకి వీలుంటే అటెండ్ అవుతారు. మీ కాలనీలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అనేది చాలా మంది షాక్ అవుతున్నారు, అసలు తెలియదు అంటున్నారు. మాకే షాక్, అసలు తెలియదు. ఇంత సిచ్యువేషన్ కూడా వస్తుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలే. బాగుంటాం, ఏదన్నా మంచి అంటే గుడ్ న్యూస్ లాంటిది ఉంటే పర్వాలేదు, కానీ ఇలాంటిది అంటే మాకే భయం వేస్తుంది. పిల్లలు కూడా నిద్ర పోలేదు అసలు, అంత నాకే భయమైంది అసలు, పిల్లల దాకా కాదు. పోలీసులు ఏమన్నా వచ్చారా అక్క నిన్న మొన్న ఏమన్నా? అప్పుడు అంటే మీరేమన్నా
గమనించడం కానీ అసలు అంటే ఎప్పుడు వచ్చారో అసలు ఏం జరిగింది? ఎప్పుడు వచ్చిరంటే పిల్లలు 3కి అట్లా వస్తారు, 3:30కి నేను బయటకు వెళ్ళాను, వెహికల్ అవుతున్నది. అంటే ఎవరు కనబడలే. పైనకి చూసేసరికి వాళ్ళు పైన చెక్ చేస్తుండ్రు లోపల, అది మాత్రం చూసినాం అంతే. తర్వాత ఇక్కడ అన్నయ్యని, సీసీ కెమెరాలు ఉన్న వాళ్ళని, పక్కన వాళ్ళని అడిగిండ్రు. అక్క ఇక్కడ ఎక్కువ సీసీ కెమెరాస్ కూడా లేవు అసలు. మేము కంప్లైంట్ చేసినాం కానీ అది కొంచెం వర్కింగ్లో లేవు అని అన్నారు. అంటే ఇప్పుడు ఏవైతే ఈ స్తంభాలకు ఉన్నాయో స్ట్రైట్గా మనకు కనిపిస్తున్నాయి, అవి వర్కింగ్లో ఉన్నాయా? అసలు వర్కింగ్లో లేవు, నాకు తెలిసి లేవు. మేము ఒక కాలనీ తరపున కూడా గూర్ఖాన్ కూడా పెట్టుకున్నాము. 3:30కి అట్లా 12కి అట్లా వస్తారు. సరే. సో చూస్తున్నాం దాదాపుగా తను కొన్ని అంటే 1 సంవత్సరం నుంచి కూడా తన ఎవరైతే ఇప్పుడు సిరి తన కూతురు ఉందో తను అసలు యాక్టివ్గా లేదు, కొంచెం నీరసంగా ఉంటుంది అంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారిగా చూసుకుంటే ఈ బిల్డింగ్కి ఒక 2 బిల్డింగ్ల అవతల కావచ్చు, లేకపోతే ఇటువైపు కావచ్చు, లేకపోతే ఎదురుగా కూడా చాలా ఉన్నాయి మనకి. ఇక్కడ ఎంతో మంది ఇక్కడ నివసిస్తున్నా కూడా అసలు ఒక్కరి దగ్గర కూడా ఒక సీసీ కెమెరా లేకపోవడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం అనే చెప్పొచ్చు. కేవలం ఈ ఘటననే కాదు, రేపు పొద్దున మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ఇటీవల కాలంలో అనేక సందర్భాలు ఇలాంటి మనం చూస్తూ ఉన్నాం. ఒక తల్లి ఒక కూతుర్ని చంపేయడం, లేకపోతే భర్తని చంపేయడం, దొంగతనాలు, దోపిడీలు ఇలా అనేకంగా జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకని సేఫ్ అండ్ సెక్యూర్గా ఈ కెమెరాస్ లేవు అనేది మాత్రం ప్రశ్నించదగ్గ విషయం అనే చెప్పొచ్చు. కానీ ఎందుకు ఈ విధంగా చేశారు అనేది మాత్రం అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఒకవైపు నుంచి శ్రవణ్ అనే వ్యక్తికి ఈ అమ్మాయికి దాదాపుగా కొన్ని నెలల నుంచి విడివిడిగానే ఉంటున్నారు. సడన్గా ఫోన్ చేసి అంటే కొంతమంది స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం కనుక చూసుకుంటే ఇద్దరికి మధ్య చాలా వరకు గ్యాప్ వచ్చింది. ఒకరోజు తన ప్రియురాలు ఫోన్ చేసి ఇలా ప్రెగ్నెంట్తో ఉన్నాను అంటూ కూడా చెప్పింది అనేది కూడా వాళ్ళు క్వశ్చన్ మార్క్తో మనకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మరి అంటే నేను విడివిడిగా ఉంటున్నాము, మరి ఎలా ఇది సాధ్యం అన్న కోణంలో మరి వాళ్ళిద్దరి మధ్య ఏమైనా వివాదం చోటు చేసుకుందా, గొడవ పడ్డారా, లేకపోతే అసలు ఏంటనేది కూడా తెలియాల్సిన విషయాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ తన తల్లి ఎందుకు సడన్గా శ్రవణ్ని పిలిపించింది, అసలు ఎందుకు పిలిపించింది, ఎందుకు దాడి చేసింది, అసలు తన ఆలోచన ఏంటి? ఎందుకంటే వీళ్ళిద్దరికీ గ్యాప్ చాలా ఉంది అనేది కూడా తన స్నేహితులు చెప్తున్నారు. ఒక్కసారిగా ఫోన్ రావటంతో హాస్టల్లో చదువుకుంటున్న వ్యక్తి కూడా హడావిడిగా తన ఫ్రెండ్ బైక్ తీసుకొని మరి ఇక్కడ ఇంకోటి చూడొచ్చు, ఈ వేలో నుంచి వస్తే అక్కడ మనకు ఒక బైక్ వస్తూ ఉంది. శ్రవణ్ గనక ఈ వేలో వచ్చుంటే గనక ఇక్కడ ఆగి లోపలికి వెళ్తాడు. కాబట్టి ఏ సమయానికి వచ్చాడు ఏంటి, మళ్ళీ తిరిగి అంటే మనకి చూడొచ్చు ఒక రోజు అంతా కూడా సాయంత్రం రాత్రి అంతా కూడా తనని కట్టేసి ఎంత చిత్రహింసలు చేశారు అనేది తన పెద్దనాన్న మాటలో కూడా మనం వినడం జరిగింది. ముఖం మీద, వెన్నెముక మీద, కాళ్ళ మీద, చేతుల మీద అనేక గాయాలు ఉన్నాయి, ఒళ్ళంతా కూడా కమిలిపోయింది అనేది కూడా మనం విజువల్స్లో చూడడం జరిగింది. తన బాబాయ్, తన పెద్దనాన్న కూడా కళ్ళలో నీళ్లు తీసుకొని మరి చెప్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వీళ్ళిద్దరు వయసు ఇంకా చిన్న వయసే కాబట్టి మీరు ఫస్ట్ చదువు మీద దృష్టి పెట్టండి అని అనేక సందర్భంలో కూడా శ్రావణ్కి కూడా పెద్దనాన్న చెప్పాడు. కాబట్టి తనని అప్పుడే తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోలేదు అనేది కూడా స్నేహితులు చెప్పడం జరుగుతుంది. మరోవైపు నుంచి చూసుకుంటే ఈ సిరి ఎవరైతే అంటే ప్రియురాలి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఫోన్ చేసి వాళ్ళ పెద్దనాన్నకు కూడా ఫోన్ చేసి ఎన్ని ఎకరాలు ఉంది, ఆస్తి ఏంటి అని ఆస్తి వివరాలు కూడా కనుక్కున్నారు అనేది కూడా నిన్న మన బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్లో కూడా మాట్లాడడం జరిగింది. మరి వీటన్నిటికీ చూసుకుంటే పెద్ద క్వశ్చన్ మార్క్ మాత్రం సిరి. నిజంగానే ఒకవేళ ప్రేమ పెళ్లి చేసే ఆప్షన్ లేకపోయి ఉండుంటే కనుక తన కూతురికి వేరే పెళ్లి చేయటమో లేకపోతే మందలించడమో ఏదో చేయొచ్చు. కానీ ఇంట్లోనే ఒక సమస్యగా భావించింది ప్రియురాలు. అసలు ఎందుకు పిలిపించింది, ఈ గ్యాప్లో అసలు ఇంట్లో ఏం జరిగింది అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్. వీటన్నిటికీ కూడా సమాధానం తెలియాలి అంటే గనక ఇంకా పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ముఖ్యంగా సిరి వాళ్ళ కూతురు ఎక్కడుంది, ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఎలాంటి విషయాలు బయటికి వస్తాయి, ఇంకా తవ్వుతున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఎన్నో ఆశ్చర్యానికి గురి చేసే విషయాలు బయటికి వస్తున్నాయి. కాబట్టి అసలు ఈ ఇంట్లో 2 రోజుల క్రితం అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు దాడి చేశారు, కేవలం మాట్లాడడానికే పిలిచారా, నిజంగానే ఇప్పుడు మనం ఆ అమ్మాయి పేరు మనం బయటికి చెప్పలేం కాబట్టి ఆ అమ్మాయి నిజంగానే ప్రెగ్నెంట్తో ఉందా, నిజంగానే ప్రెగ్నెంట్తో ఉంటే ఆ తను ప్రెగ్నెంట్గా ఉండటానికి కారణం ఎవరు,
శ్రవణ్ కారణం కాదు అనేది మాత్రం కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఫ్రెండ్స్తో కూడా అన్నీ షేర్ చేసుకోలేడు కాబట్టి తనే అయి ఉండొచ్చు అనే ఒక ప్రశ్న కూడా కనిపిస్తుంది. ఇది తను ప్రెగ్నెంటా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గానే తన స్నేహితులు చెప్తున్నారు. కాబట్టి నిజంగానే ప్రెగ్నెంట్ అయి ఉంటే ఎవరి ద్వారా అయ్యింది, అసలు ఏం జరిగింది? అనేక సందర్భాల్లో కూడా శ్రవణ్కి తన స్నేహితులకి ఫోన్ చేసి నన్ను ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా అనేక సందర్భాల్లో చెప్పింది. మరి అప్పుడు ఎందుకు ఎవరు సీరియస్గా తీసుకోలేదు? పోనీ పోలీసులను ఆశ్రయించినా, లేకపోతే తన కుటుంబ సభ్యులు అంటే సిరి కుటుంబ సభ్యులు కూడా ఈ 2 బిల్డింగ్ల అవతల కావచ్చు, లేకపోతే ఒక గల్లీ అవతల ఉంటారు అనేది కూడా మనకు ఒక చిన్న వివరణ అయితే వచ్చింది, ఒక చిన్న సమాచారం అందింది. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. కానీ ప్రియురాలు ఇంట్లో ఈ విధంగా ఉంది అని చెప్పి ప్రియుడికి చెప్పింది. కానీ తను మాత్రం ఒక అమ్మాయిని ఇప్పుడు నేను బయటికి తీసుకొచ్చేసి పెళ్లి చేసుకోలేను, ఇంకా నేను చదువుకుంటున్నాను కాబట్టి అవన్నీ ఆలోచించి తనకి కలిసినా, లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా ఈ రోజు ఇంత దారుణం జరిగే పరిస్థితి ఉండేది కాదు. కానీ శ్రవణ్ని ఎంత దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపారు అనేది కూడా నాన్న చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఫ్రెండ్స్ కంటతడి పెట్టుకొని మరి చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలు కూడా ఇంకా పూర్తి